ప్రకాశం. ఇక నటులకి అంత ఈజీ కాదా స్టార్లను వణికిస్తున్నది ఎవరు? ఈ డీప్ ఫేక్ వచ్చిన తర్వాత కొద్దిగా నటులందరూ అది రష్మిక అది రష్మిక అది చాలా పెట్టి అమ్మాయి ఏదో డ్యాన్స్ వేస్తే ఎగిరింది కదా. ఇప్పుడు అట్లాగే శోభన్ బాబు గారిది ఏదో ఒకటి ప్రోగ్రామ్ తెచ్చి తీసుకొచ్చేస్తే సేమ్ అట్లాగే సేమ్ అలాగే ఉన్నాడు, సేమ్ అలాగే ఉన్నారు. మరి ఇవన్నీ అసలు ఏంటి అంత రోబోస్ ఎఫెక్ట్, ఏ రకమైనటువంటి మార్పు జరగబోతుంది, ఏ రకమైనటువంటి పరిణామాలు రాబోతున్నాయి అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం. ఇది కొంచెం ఇబ్బందికరమైన అంశమే. అంటే మీరు లేకపోతే మీ బదులు మీరు డిజైన్ చేసేసి బొమ్మను పెట్టి నేను క్వశ్చన్లు అడిగించుకోవచ్చు. నేను రాను రోజు నన్ను కూర్చోబెట్టి నాలాగా ఒక డ్రోబో పెట్టేసి నాలాగా చెప్పించేయచ్చు. మన బట్టన్ నొక్కాలా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి కొట్టేసుకోవడం. అయితే మీరు క్వశ్చన్ అడుగుతారు, ఆన్సర్ చెప్పేసుకుంటా వెళ్ళిపోవచ్చు. అదే సిస్టమ్ వస్తే పోయిద్ది. రోజు నాకు 2 గంటల పాటు ఈ కూర్చొని మనం పక్క మన బాధ, మన ఆవేదన, రాష్ట్రం అయిపోతుంది, విధానాన్ని బట్టి ఉంటుంది, దేశం అయిపోతుంది, ప్రజలు ఏమైపోతున్నారు, ఈ పరిస్థితులు ఎందుకు వచ్చిందని మన ఆవేదన చెంది మనం మాట్లాడుతూ ఉంటాం. దానికోసం మనం స్టడీ చేసి ఎన్ని రిపోర్ట్స్ తీసుకొని మాట్లాడాలి. ఇవన్నీ లేకుండా పోతుంది కదా. అదేదో అది మిషన్ పెట్టేసుకొని మనం కూడా పక్కన కూర్చొని మనం కూడా చూస్తూ ఉండొచ్చు, మన బొమ్మ మనమే చెబుతూ ఉంటే. సరే, అది సాధ్యం కాదు. ఎందుకంటే మానవుడు వేరు, రోబో వేరు. రోబోకు ఉండేటువంటి సెన్స్ వేరు. ఒక మిషన్ని ఆపరేట్ చేసి దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లిక్ చేస్తే కానీ అది వర్క్ చేసింది. అంతేగాని ఈ మూమెంట్స్ కానీ లేకపోతే భావజాలాలు కానీ అంశాలు కానీ ఇవన్నీ కూడా రావాలి అని అంటే అది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. అలాంటివి వస్తే చూద్దాం. ఓకే, ఓం గారు. సార్, గుడ్ ఈవినింగ్ వంశీ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి మొత్తానికి మొన్న ఏమన్నా రష్మిక అనుకుంటా, ఇప్పుడు ఏమన్నా చివరికి శోభన్ బాబు వచ్చేసాడు. శోభన్ బాబు కూడా వచ్చారు. ఇక రేపు మిమ్మల్ని నన్ను కూడా తీసుకొస్తారేమో. అదే మీరు అన్నట్టుగా అండి, ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల 2 సమస్యలు ఉన్నాయండి. ఒకటి దాన్ని పాజిటివ్గా ఉపయోగించుకోవడం, 2 నెగిటివ్గా ఉపయోగించుకోవడం అండి. అంటే పాజిటివ్గా అంటే ఇందాక మనం బాహుబలి సినిమా చూసాము. అందులో ఏదో ఒక 100 మందిని పెడతారు, వాళ్ళని 1000 మంది చేస్తారు, 10,000 మందిని చేస్తారు, 1,00,000 మంది స్క్రీన్ మీద ఉన్నట్టుగా క్రియేట్ చేయడం అండి. అది టెక్నాలజీని ఉపయోగించుకుని ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో అది చేయొచ్చు. అలాగే కొన్ని మనుషులు చేయాలి అని, లేకపోతే హీరోలు వాళ్ళు ఎంత రియల్ లైఫ్లో హీరోలు కాదు కదా, స్క్రీన్ మీద హీరోలు, కానీ వాళ్ళకు కూడా కొన్ని చేయలేని ఇబ్బందికరమైనటువంటి ఫైట్ సీక్వెన్స్లు అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయొచ్చు అండి. దానిని ఒక పాజిటివ్ కోణంలో చూస్తే ఇందాక మీరు అన్నట్టు రష్మిక మందన్ అన్నదే తీసుకోండి, అది ఎలాంటి వైరల్ అయిపోయింది అలాంటి వీడియో. అలాంటివి కూడా రకరకాలుగా వస్తుందండి. ఈ రోజు నుండి ఒక 2-3 రోజులు బట్టి శోభన్ బాబు ఈ కాలంలో ఉంటే ఆయనకు హాలీవుడ్ హీరోలాగా ఎంత అందంగా ఉంటాడో చూడండి ఈ సీషోర్ దగ్గర అంటూ ఒకళ్ళు క్రియేట్ చేసేసి జనం మధ్యలోకి వదిలారు. సోషల్ మీడియాలో అది విపరీతంగా వైరల్ అవుతుంది. ఇలాంటివి చూడడానికి బాగానే ఉంటాయి, కానీ నిజానికి రక్త మాంసాలు ఉన్న ఒక మనిషి, అతను చేసే ఆలోచన, దీనిని తీసుకున్నప్పుడు అది ఎంతవరకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 100% పెట్టగలం అంటే 100% 100% పెట్టే ప్రసక్తే లేదండి. అది జరిగే పని కాదు. ఎందుకంటే ఒక మనిషి వాళ్ళ భావోద్వేగాలు, ఆ క్షణాన్ని వాళ్ళ రియాక్షను రకరకాలుగా ఉంటుంది. ఏదో ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసేసి దాని ద్వారా చేస్తాము అంటే అది జరిగే పని కాదు. కానీ సినిమా రంగానికి వచ్చేసరికి మాత్రము చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే ఆస్కారం ఉందండి. ఎందుకంటే ఆరతి అనేటువంటి ఒక ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్, రైటర్ ఆవిడ చెప్తోంది ఏంటి అంటే, ఫస్ట్ దీనివల్ల ఏది స్పాట్ బాయ్స్ ఎవరైతే లైట్స్ సెట్ చేస్తుంటారో వాళ్ళకి అంటే అన్స్కిల్డ్ పీపుల్కి ముందు పెద్ద దెబ్బ తగులుతుంది. ఎందుకంటే ఆ ప్లేస్లోకి రోబోలు రేపు పొద్దున వస్తే ఒక మనిషి పని అంటే 10 మంది పని ఒక రోబో చేసేస్తుంది, లేదా 100 మంది పని ఒక రోబో చేసేస్తుందని వాళ్ళు తీసుకురావడం వల్ల వాళ్ళ ఉపాధి కోల్పోతుంది. 2, ఇప్పటిదాకా చాలామంది ఏమనుకుంటున్నారు అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాకు చాలా బోల్డ్ అనే ఐడియాస్ వస్తాయి, లేకపోతే ఎక్కువగా వ్యాస్ట్గా ఆలోచించే ఆస్కారం ఉంటుంది అనుకుంటున్నారు. కానీ తర్వాత ఆ క్రియేటివ్ పీపుల్కి కూడా దెబ్బ వస్తుందండి. కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పాజిటివ్గా తీసుకోవడం వల్ల ఉండే ఇది ప్రయోజనం వేరుంటుంది.